గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనకి జెండర్, రిలీజియన్, క్యాస్ట్ అనే లెసన్ కంప్లీట్ అయింది. వాటి మీద మనం క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చుకున్నాము, మీరు రాశారు, కొంతమంది ఇంకా రాయాల్సి ఉంది. ఇప్పుడు మనకు అయింది కదా, రిలీజియన్ అండ్ క్యాస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి సంబంధించి మిగతా క్వశ్చన్స్ మనం విడతల వారీగా చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. కామెంట్. ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ, అంటే లౌకిక రాజ్యము. కామెంట్. అలాగే అదే ప్రశ్న ఇంకో రకంగా కూడా అడుగుతాడు. మెన్షన్ ఎనీ టూ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. ఇండియా సెక్యులర్ స్టేట్ అని చెప్పడానికి కాన్స్టిట్యూషన్లో ఏవైనా 2 ప్రొవిజన్స్ రాయండి. ఒక మొత్తం 4 పాయింట్లు 5 పాయింట్లు రాస్తాము. సో మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. ఇండియా సెక్యులర్ స్టేట్ అనడానికి 2 కాన్స్టిట్యూషన్లు ఏవైనా పేర్కొనబడ్డాయా ప్రొవిజన్స్, అది. నెక్స్ట్ ఇంకొక రకం కూడా అడుగుతాడు, ఎలాగైనా అడుగుతాడు. మూడోది, అనలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో లౌకిక రాజ్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే, లౌకిక తత్వానికి సంబంధించిన ఏదైనా మనం ఇదే ఆన్సర్ రాసుకోవచ్చు. దీనిని నేను ఫోటో తీసి ముందు పెట్టి అప్పుడు ఈ వీడియో పెడతాను మీకు, అప్పుడు రాసుకుందరు. మీరు చూసేటప్పుడు కూడా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వీడియో వింటూ మీరు రాసుకున్న దాన్ని చూస్తూ వినాలి. సో వాడు ఇంతకీ సెక్యులర్ స్టేట్ అంటే మీకు చెప్పాను, మతంతో సంబంధం లేని రాజ్యమని, మత ప్రమేయం లేని రాజ్యమని. ముందు మీరు ఏం చేస్తారంటే, ఎస్ ఐ అగ్రీ దట్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అగ్రీ అవుతున్నాను. దానికి రీజన్స్ ఏంటి ఒకసారి చూస్తే, రెండో పాయింట్, దేర్ ఈజ్ నో ఎనీ అఫీషియల్ రిలీజన్ టు ద నేషన్. దేశానికి ఒక ప్రత్యేక మతం, అఫీషియల్గా ఉండే మతం అంటూ ఏమీ లేదు. పాకిస్తాన్కి అయితే ఇస్లాం మతం ఉంది, ఇటలీకి, అమెరికాకి అయితే క్రిస్టియానిటీ ఉంది, ఇక నేపాల్కి అయితే హిందూ మతం ఉంది, హిందూ మతం రిలీజన్ ఉంది. కానీ భారతదేశంలో 80% ఆఫ్ ద పీపుల్స్, మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్స్ బిలాంగ్స్ టు అండ్ ఫాలోస్ ద హిందూయిజం, బట్ దెర్ ఈజ్ నో ఎనీ అఫీషియల్ రిలీజన్ టు ద నేషన్. భారతదేశంలో ఎక్కువ మంది, 80% మందికి పైగా హిందువులే ఉన్నప్పటికీ భారతదేశం హిందూ మతంగా తీసుకోలేదు. కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్పింది. సో రెండో పాయింట్ ఏంటంటే, దెర్ ఈజ్ నో ఎనీ అఫీషియల్ రిలీజన్ టు ద నేషన్. అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది, అఫీషియల్ యాంబ్లమ్ ఉంది, అఫీషియల్ సాంగ్ ఉంది, అఫీషియల్ యాంథమ్ ఉంది, అదే నేషనల్ యాంథమ్ ఉన్నాయి, కానీ అఫీషియల్ రిలీజియన్ అంటూ లేదు. అది గొప్ప విషయం అన్నమాట. సో మూడో పాయింట్ చూసుకుంటే, ద స్టేట్ గివ్ కంప్లీట్ రిలీజియస్ ఫ్రీడమ్ టు ద ఆల్ సిటిజన్స్ అకార్డింగ్ టు ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే హక్కు కింద ప్రజలందరికీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఏ మతాన్ని అనుసరించుకోవచ్చని. అదే చెప్తున్నాడు. స్టేట్ గివ్ కంప్లీట్ రిలీజియస్ ఫ్రీడమ్ టు ద సిటిజన్స్కి ఏ మతమైనా, అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసింది, మీరు ఏ మతమైనా ఫాలో అవ్వచ్చు అని చెప్పి. దీని ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు బేస్ చేసుకుని ఇచ్చింది. అలాగే 4వ పాయింట్ చూస్తుంటే, అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ఎనీ రిలీజన్ టు ఆల్ సిటిజన్స్. మన కాన్స్టిట్యూషన్ మనకి ఏం ప్రొవైడ్ చేసింది? మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయమని, టు ప్రొఫెస్ అంటే వృత్తి, ప్రొఫెసర్ అంటే వృత్తి కదా, అంటే ఏ వృత్తినైనా చేపట్టవచ్చు లేదా బోధించవచ్చు. ప్రొఫెసర్ అంటే బోధించడం కూడా అవుతుంది. ఏ మతాన్ని బోధించుకోవచ్చు, నువ్వు నీ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అన్నమాట. ప్రొఫెస్ అంటే బోధించుట, ప్రాక్టీస్ చేయడం అంటే నువ్వు ఆచరించడం, లేదా ప్రొపగేట్ అంటే ప్రచారం చేయడం, అంటే బోధించవచ్చు, నీ మతానికి సంబంధించిన విషయాలను బోధించవచ్చు, దీన్ని అనుసరించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రచారం కూడా చేయొచ్చు. ఏ రిలీజియస్ మతానికి చెందిన వాళ్ళైనా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఇచ్చింది మనకి. కాన్స్టిట్యూషన్ మనకి ఏ హక్కును ప్రొవైడ్ చేసిందంటే, పైన చెప్పినట్టు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రకారం మనకు కొన్ని హక్కులు ప్రొవైడ్ చేసింది. టు ప్రొఫెస్, బోధించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు. అందరికీ ఇండివిజువల్గా వచ్చింది, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఉంది ఆ విషయంలో. నెక్స్ట్ 5th పాయింట్, ద స్టేట్ షుడ్ నాట్ రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ రిలీజియన్. గవర్నమెంట్ ఏ మతాన్ని బేస్ చేసుకుని రన్ అవ్వదు అంటే నడవదు. గవర్నమెంట్ ఏదో ఒక మతాన్ని ఆధారం చేసుకొని నడవదు, అది మాట దాని అర్థం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటే, ద గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ ఎనీ డిసిజన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఏ మతానికి ఫేవరేట్ చేస్తూ నిర్ణయాలను తీసుకోదు, వాళ్ళ ప్రకారం వాళ్ళకు అనుకూలమైన చట్టాలను చెయ్యదు, ఇది మాట. సో ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్.